ప్రీవియస్ క్లాస్లో మనం కొన్ని ఎల్ఏక్యూస్ గురించి డిస్కస్ చేసామండి. ఆ రిమైనింగ్ ఎల్ఏక్యూస్ ఏంటో మనం ఈ క్లాస్లో చూద్దాం. దెన్ షో దట్ ఇంటిగ్రల్ 0 to pi by 2 sin square x by sin x plus cos x dx దీన్ని మనం పై బై రూట్ 2 లాగ్ రూట్ 2 ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలంటండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని అంటే ఇచ్చిన ఇంటిగ్రల్ ని నేను i ఈక్వల్ టు అని తీసుకుంటున్నానండి. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 sin square x by sin x plus cos x dx. I equal to integral 0 to pi by 2 sin square x by sin x plus cos x dx. దీనికి నేను ప్రాపర్టీ అనే దాన్ని అప్లై చేస్తున్నానండి. 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a మైనస్ x dx. ఈ ప్రాపర్టీ అనే దాన్ని నేను దానికి యూజ్ చేస్తున్నా. ఈ ప్రాపర్టీని కనుక దీనికి యూజ్ చేస్తే i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 sin square pi by 2 minus x by sin of pi by 2 minus x plus cos of pi by 2 minus x dx. నేను x ఎక్కడైతే ఉందో అక్కడ a మైనస్ x అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ప్లేస్ లో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో పై బై 2 అనేది ఉందండి. పై బై 2 మైనస్ x అంటే x ఎక్కడైతే ఉందో అక్కడ నేను పై బై 2 మైనస్ x అనే దాన్ని తీసుకున్నా. సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ x ప్లస్ కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ x. పై బై 2 మైనస్ x అంటే పై బై 2 మీన్స్ 90 అండి. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే ఆల్ పాజిటివ్. 90 మైనస్ థీటా అంటే సైన్ ఎక్స్. సో 90 దగ్గర ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుందండి. అంటే సైన్ కాస్ గా చేంజ్ అవుతుంది. 90 దగ్గర ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 cos స్క్వేర్ ఎక్స్ బై అంటే సైన్ అనేది కాస్ గా చేంజ్ అయింది. సో కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఇక్కడ సైన్ కూడా కాస్ గా చేంజ్ అవుతుంది. ఈ కాస్ అనేది సైన్ గా చేంజ్ అవుతుందండి. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. దీన్ని నేను ఈక్వేషన్ 2 గా తీసుకున్నా. ఈక్వేషన్ ని నేను ఏదైతే i అని తీసుకున్నానో దీన్ని నేను ఈక్వేషన్ 1 గా తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 అనే దాన్ని చేస్తున్నా. అంటే ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 ని యాడ్ చేస్తున్నానండి. i ప్లస్ i 2i 1 ప్లస్ 2 ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 i ప్లస్ i అంటే 2i ఇంటిగ్రల్ 0 to pi by 2 sin square x by sin x plus cos x dx plus integral 0 to pi by 2 cos square x by cos x plus sin x dx. యాడ్ చేస్తే నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ డినామినేటర్స్ కనుక ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే sin x ప్లస్ కాస్ ఎక్స్ sin x ప్లస్ కాస్ ఎక్స్ డినామినేటర్స్ అనేవి సేమ్ గా ఉన్నాయండి. సేమ్ గా ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఎల్సిఎం గా తీసుకుంటున్నా. ఇంటిగ్రల్ 0 to pi by 2 sin x ప్లస్ కాస్ ఎక్స్ డినామినేటర్ నేను ఎల్సిఎం గా తీసుకున్నా. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే
వాల్యూ 1 అండి. sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ యొక్క వాల్యూ 1. నేను 1 ని పెట్టేస్తున్నా. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 2 1 బై sin x ప్లస్ కాస్ ఎక్స్, sin x ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. మనం ప్రీవియస్ క్లాస్ లోనే చెప్పుకున్నాం, మనకి ఇంటిగ్రల్ కనుక 1 బై సైన్ ప్లస్ కాస్ కనుక ఈ విధంగా ఉంటే మనం సబ్స్టిట్యూషన్ tan x బై 2 ఈక్వల్ టు t అని తీసుకుంటామండి. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 2 1 బై sin x ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. దీనికి సబ్స్టిట్యూషన్ tan x బై 2 ఈక్వల్ టు t అని తీసుకుంటాం. పుట్ tan x బై 2 ఈక్వల్ టు t. దీని నుంచి డిఫరెన్షియేట్ చేస్తే dx యొక్క ఫార్ములా 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్, అలాగే sin x కి ఫార్ములా 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, అలాగే cos x కి ఫార్ములా 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఈ విధంగా మనకి 3 ఫార్ములాస్ అనేవి వస్తాయి. ఇవి ఏ విధంగా వస్తాయి అనేది మీకు ప్రీవియస్ క్లాస్ లోనే వివరంగా మీకు చెప్పడం జరిగిందండి. అందుకే నేను ఫార్ములాస్ ని డైరెక్ట్ గా వేసా. ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్ లో కూడా చేసాం, అందుకనే ఫార్ములాస్ నేను డైరెక్ట్ గా వేసా. ఇప్పుడు నాకు dx వాల్యూ తెలుసు, sin x తెలుసు, cos x తెలుసు. dx తెలుసు, sin x తెలుసు, cos x తెలుసు అండి. ఇక్కడ వరకు నాకు మొత్తం వాల్యూస్ తెలుసు. ఇప్పుడు నేను లిమిట్స్ అనే వాటిని చేంజ్ చేయాలి. ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ ని తీసుకుంటే x ఈక్వల్ టు పై బై 2, x ఈక్వల్ టు పై బై 2. ఇప్పుడు నేను పుట్ అని సబ్స్టిట్యూషన్ ఏమైతే తీసుకున్నానో దాని ప్లేస్ లో x ఎక్కడైతే ఉందో అక్కడ పై బై 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు tan పై బై 4 ఈక్వల్ టు t. tan పై బై 4 అంటే వాల్యూ 1 అండి. t ఈక్వల్ టు 1. నాకు అప్పర్ లిమిట్ వచ్చేసిందండి. నెక్స్ట్ లోయర్ లిమిట్ x ఈక్వల్ టు 0. లోయర్ లిమిట్ x ఈక్వల్ టు 0. ఇప్పుడు పుట్ అనే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నానో అక్కడ x ఎక్కడైతే ఉందో అక్కడ 0 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తా. ఇప్పుడు x ప్లేస్ లో 0 అని సబ్స్టిట్యూట్ చేస్తే tan 0 ఈక్వల్ టు t, tan 0 ఈక్వల్ టు t, t ఈక్వల్ టు 0. లోయర్ లిమిట్ ఈజ్ 0, అప్పర్ లిమిట్ ఈజ్ 1. నాకు sin x కు ఫార్ములా తెలుసు, cos x కి తెలుసు, dx కి తెలుసు. ఈ వాల్యూస్ మొత్తాన్ని తీసుకెళ్లి నేను ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు 1 బై 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. dx అంటే ఫార్ములా 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt. 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt. బోత్ సైడ్స్ 2 అనే వాటిని క్యాన్సిల్ చేస్తున్నానండి. ఇజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి బోత్ సైడ్స్ సేమ్ సైన్ తో సేమ్ టర్మ్స్ కనుక ఉన్నట్లయితే వాటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. బోత్ సైడ్స్ 2 ని క్యాన్సిల్ చేసా. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు 1 బై, ఇక్కడ డినామినేటర్ లో 1 ప్లస్ టీ స్క్వేర్ అనే దాన్ని నేను ఎల్సిఎం గా తీసుకుంటున్నానండి. 1 ప్లస్ టీ స్క్వేర్ ని కనుక ఎల్సిఎం గా తీసుకుంటే 2t ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt. ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్ అనే క్యాన్సిల్ అవుతాయి. దీన్ని కనుక నేను ఆర్డర్ లో రాసినట్లయితే i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు 1 బై మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 dt. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు నేను ఈ ఫామ్ ని రెడ్యూస్ చేస్తానండి. ఈ ఫామ్ ని నేను ఏ విధంగా రెడ్యూస్ చేస్తానంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి నేను రెడ్యూస్ చేస్తా. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు 1 బై మైనస్ టీ స్క్వేర్
ప్లస్ 2t ప్లస్ 1 dt. ఈక్వేషన్ నాకు ఈ విధంగా ఉందండి. నేను ఈ డినామినేటర్ లోకి ఉన్న ఫంక్షన్ తీసుకొని నేను ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి చేంజ్ చేస్తా. అది ఏ విధంగా అంటే మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1. టీ స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కామన్ తీయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ కనుక ఉన్నట్లయితే ఆ మైనస్ ను కూడా కామన్ తీయాలి. మైనస్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 2t మైనస్ 1. టీ స్క్వేర్ మైనస్ 2t అని ఉందండి. మైనస్ ఉంది కాబట్టి దీన్ని నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి రాస్తానండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లోకి రాస్తా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఏ అంటే టీ. బి టర్మును మనం ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ టీకి ఏదైతే కోఎఫిషియంట్ ఉంటుందో ఇక్కడ టీకి ఏదైతే కోఎఫిషియంట్ ఉంటుందో దానిలో హాఫ్ అనే దాన్ని తీసుకుంటామండి. అంటే 2 ఉంది కాబట్టి 1 గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫ్రాక్షన్ అనేది ఉందనుకోండి. ఫ్రాక్షన్ అనేది ఉంటే హాఫ్ అంటే మీనింగ్ ఏంటంటే బై 2. ఆ ఫ్రాక్షన్ తీసుకొని బై 2 చేస్తాం. మనకు కావాల్సిన బి టర్మ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చే టర్మ్ బి స్క్వేర్ అండి. నెక్స్ట్ వచ్చే టర్మ్ బి స్క్వేర్ అంటే బి ప్లేస్ లో 1 అనేది ఉంది కాబట్టి 1 స్క్వేర్. 1 స్క్వేర్ అన్న వాల్యూ 1. ఈ 1 అనేది న్యూమరల్ పైన ప్రీవియస్ స్టెప్ లో లేదండి. లేని టర్మ్ ని యాడ్ చేసా. దీన్ని క్యాన్సిల్ చేయడం కోసం ఇంకో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. -1 ఇప్పుడు మైనస్ ఆఫ్ టీ స్క్వేర్ నుంచి ఈ 1 వరకు నేను ఏ విధంగా రాసుకుంటానంటే టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు అండి. టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. -1 అంటే -2. -1 అంటే -2. మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో కనుక మల్టిప్లై చేస్తే ఆ మైనస్ టర్మ్ ప్లస్ గాను ప్లస్ టర్మ్ మైనస్ గాను చేంజ్ అవుతాయి. 2 మైనస్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని కూడా స్క్వేర్ ఫామ్ లోకి రాయాలి అంటే √2 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఈ 2 ని √2 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు అండి. √2 హోల్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్. నేను ఈ ఈక్వేషన్ తీసుకొని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి తీసుకొచ్చా. ఇప్పుడు నాకు ఈ ఈక్వేషన్ ఎక్కడైతే ఉందో ఈ ఈక్వేషన్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అంటే నేను దీని ప్లేస్ లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 by √2 హోల్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ dt. ఇది ఏ ఫామ్ లో ఉందంటే ఇంటిగ్రల్ 1 by a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫామ్ లో ఉందండి. అంటే √2 అనే దాన్ని ఏ గా తీసుకుంటే టీ మైనస్ 1 కనుక ఎక్స్ గా తీసుకుంటే ఈ ఫామ్ లో ఉంది. ఈ ఫార్ములా ఏంటి అంటే 1/2a log mod a ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి. దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే 1/2a log mod a ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2a a మీన్స్ √2 అండి. a మీన్స్ √2 log a ప్లస్ ఎక్స్. ఏ అంటే √2, ఎక్స్ అంటే ఇక్కడ టీ మైనస్ 1 అంటే ప్లస్ టీ మైనస్ 1 బై √2 మైనస్ ఎక్స్ అంటే ఈ ఎక్స్ ప్లేస్ లో ఉన్న టర్మ్ ని మైనస్ తో మల్టిప్లై చేసుకుంటూ రాయాలి. అంటే మైనస్ టీ ప్లస్ 1 లిమిట్ 0 to 1 లిమిట్ 0 to 1 by 2√2 ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. అప్పర్ లిమిట్ కనుక సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లాగ్ టీ ప్లేస్ లో 1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు +1 -1 అనేవి క్యాన్సిల్ అవుతాయి. అలాగే డినామినేటర్ లో -1 +1 అనేది క్యాన్సిల్ అవుతాయి. √2/√2 అంటే 1 మైనస్. నెక్స్ట్ నేను లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు టీ ప్లేస్ లో 0
అంటే ఈ టీ టర్మ్స్ ఉండవండి. √2 -1 √2 +1 అంటే లాగ్ √2 -1 బై √2 +1. ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తానంటే దీన్ని నేను రేషనలైజ్ చేస్తానండి. (1/2√2) లాగ్ 1 వాల్యూ 0, ఆ టర్మ్ నేను వేయట్లేదండి, మైనస్ లాగ్ √2 -1/√2 +1. దీన్ని నేను రేషనలైజ్ చేస్తున్నా. అంటే డినామినేటర్ లో ఏ సైన్ తో అయితే ఉందో ఆ సైన్ తోనే నేను రేషనలైజ్ చేస్తున్నా. √2 +1/√2 +1 √2 +1/√2 +1 1/2√2 మైనస్ లాగ్, ఇక్కడ న్యూమరేటర్ లో చూసినట్లయితే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గా రాసుకోవచ్చండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గా గనక రాసినట్లయితే 2 - 1 1 బై √2 +1 ఇంటూ √2 +1 √2 +1 ఇంటూ √2 +1 √2 +1 హోల్ స్క్వేర్ √2 +1 హోల్ స్క్వేర్. ఈ డినామినేటర్ లో ఉన్న టర్మ్ ని నేను న్యూమరేటర్ కి రాసిన పవర్ లో మైనస్ అనేది వస్తుందండి. 1/2√2 మైనస్ ఆఫ్ లాగ్ √2 +1 హోల్ పవర్ -2 ఆ లాగ్ కి పవర్ లో ఉన్నది ముందుకొచ్చి మల్టిప్లై అవుతుంది. అంటే 1/2√2 మైనస్ ఆఫ్, ఇది ఫ్రంట్ కి వచ్చి మల్టిప్లై అవుతుంది కాబట్టి -2 లాగ్ √2 +1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ 2 అనేవి క్యాన్సిల్ అవుతాయి. నౌ ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 1/√2 log √2 +1. The final answer is 1/√2 log of √2 +1. This is the solution. Next one is integral 0 to pi x into sin x by 1 plus sin x dx. Integral 0 to pi x into sin x by 1 plus sin x dx. దీన్ని తీసుకొని మనం ఏమని ప్రూవ్ చేయాలంట, π²/2 మైనస్ పైగా ప్రూవ్ చేయాలంటండి. ఫస్ట్ నేను ఇచ్చిన ఇంటిగ్రేషన్ ని i = అని తీసుకుంటానండి. ఇచ్చిన ఇంటిగ్రేషన్ ని i = అని తీసుకుంటా. 0 to pi x sin x by 1 plus sin x dx. దీన్ని నేను ఈక్వేషన్ 1 గా తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీనికి నేను ఒక ప్రాపర్టీని అప్లై చేస్తున్నానండి. 0 to a f of x dx equal to integral 0 to a f of a minus x dx. f of a minus x dx. i equal to ఈ ప్రాపర్టీని కనుక దీనికి అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to pi minus x into sin pi minus x by 1 plus sin pi minus x dx. అంటే ఏ ప్లేస్ లో మనకి ఇచ్చిన ఇంటిగ్రేషన్ లో పై అనేది ఉందండి. ప్రీవియస్ సమ్స్ లో మనకి π/2 అనేది ఉంది. π/2 కాబట్టి అక్కడ ఫంక్షన్ అనేది చేంజ్ అయిందండి. కానీ ఈ సమ్ లో మనకి పై అనేది ఉంది. పై దగ్గర పై అంటే 180 దగ్గర మనకు ఫంక్షన్ ఏమి చేంజ్ అవ్వదు. సో pi minus x into sin of 180 minus theta 180 మైనస్ తీటా, ఇక్కడ ఫంక్షన్ ఏమి చేంజ్ అవ్వదు. 180 మైనస్ తీటా అంటే సైన్ అనేది పాజిటివే, సైన్ ఎక్స్ గా వస్తుంది. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi
పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ నాకు ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు పై మైనస్ ఎక్స్ అంటే ఈ టూ టర్మ్స్ తో కూడా సైన్ ఎక్స్ అనేది మల్టిప్లై అవుతుందండి. ఈ సైన్ ఎక్స్ అనేది పైతో మల్టిప్లై అవుతుంది, అలాగే ఎక్స్ తో కూడా మల్టిప్లై అవుతుంది. టూ టర్మ్స్ తో మల్టిప్లై చేస్తే పై అనేది కాన్స్టెంట్ నేను ఫ్రంట్ కి రాసేసానండి. ఇంటిగ్రల్ 0 టు పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. నేను ఫస్ట్ టర్మ్ తో మల్టిప్లై చేసా, పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అనేది వచ్చింది. దాంట్లో పై అనేది కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్ కి రాసేసానండి. మైనస్ ఇంటిగ్రల్ 0 టు పై ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 0 టు పై ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. దీన్ని ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇదే. మనకి ఇచ్చిన క్వశ్చన్ మనం ఏమని తీసుకున్నాం? ఐ ఈక్వల్ టు అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం ప్లేస్ లో నేను ఐ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇంటిగ్రల్ 0 టు పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఐ. 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఐ. ఈ మైనస్ ఐ అనే దాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతలు తీసుకొస్తున్నానండి. ప్లస్ ఐ, ఐ ప్లస్ ఐ 2i. 2i ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తానంటే న్యూమరేటర్ లో యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ 1 అంటే న్యూమరేటర్ లో ఒక 1 అని యాడ్ చేసి ఇంకో 1 అని సబ్ట్రాక్ట్ చేస్తానండి. 2i ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై 1 ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. 1 ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్. న్యూమరేటర్ లో నేను ఏం చేశానంటే ఒక 1 ని యాడ్ చేసి ఒక 1 ని సబ్ట్రాక్ట్ చేశా. ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని ఒక టర్ముగా 1 ని ఒక టర్ముగా తీసుకొని నేను స్ప్లిట్ చేస్తానండి. 2i ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ నెక్స్ట్ 1 అని ఒక టర్ముగా తీసుకుంటున్నాం. 1 బై ఇంటిగ్రల్ 0 టు పై 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ బోత్ ఆర్ క్యాన్సిల్. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై 1 dx మైనస్ ఇంటిగ్రల్ 0 టు పై 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ ప్లస్ సి. 2i ఈక్వల్ టు పై ఇంటూ ఎక్స్. ఇక్కడ లిమిట్స్ 0 టు పై అండి. లిమిట్స్ 0 టు పై. దీన్ని నేను ఎటువంటి చేంజెస్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నానండి. ఇంటిగ్రల్ 0 టు పై 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దీనికి నేను లిమిట్స్ ని కనుక అప్లై చేస్తే, లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అండి. అప్పర్ లిమిట్ అంటే 2i ఈక్వల్ టు ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పై. నెక్స్ట్ నేను లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మైనస్ 0 అంటే పై ఇంటూ పై. మైనస్ 0 కాబట్టి ఆ వాల్యూ నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. మైనస్ ఇంటిగ్రల్ 0 టు పై 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్.
నాకు దీని వాల్యూ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ పార్ట్ ని కన్సిడర్ అని చెప్పేసేసి నేను ఈ పార్ట్ ని తీసుకొని నేను సింప్లిఫై చేసి నాకు ఆన్సర్ ఎంతైతే వస్తుందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తా. నాకు ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుందండి. ఫస్ట్ నేను ఈ పార్ట్ ని తీసుకుంటున్నా. ఇంటిగ్రల్ 0 to pi 1 by 1 plus sin x. యాక్చువల్ గా మనకి ఇంటిగ్రల్ 0 to pi 1 by 1 plus sin x. దీన్ని నేను రేషనలైజ్ చేస్తున్నా. కింద డినామినేటర్ లో ఏ సైన్ అయితే ఉందో దానికి ఆపోజిట్ సైన్ తో నేను రేషనలైజ్ చేస్తున్నా. అంటే ఇంటూ 1 minus sin x by 1 minus sin x dx. 1 minus sin x by 1 minus sin x. Integral 0 to pi 1 minus sin x by ఇక్కడ a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా ఉందండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గా రాయొచ్చు. అంటే దీన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ గా రాయొచ్చు అండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ గా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ 0 టు పై 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. దీన్ని కూడా నేను స్ప్లిట్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ 0 టు పై 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ మొత్తానికి హోల్ డిఎక్స్. వన్ బై కాస్ ని మనం సీకెండ్ స్క్వేర్ గా రాసుకోవచ్చండి. ఇంటిగ్రల్ 0 టు పై సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఉందండి డినామినేటర్ లో. ఈ కాస్ స్క్వేర్ ని కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ గా రాసుకోవచ్చు. ఈ కాస్ స్క్వేర్ ని కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ గా రాసుకోవచ్చు. అలా కనుక రాసుకున్నట్లయితే ఫస్ట్ సైన్ బై కాస్ అంటే tan x. ఇంకా రిమైనింగ్ ఇంకో కాస్ ఉంటుందండి. ఆల్రెడీ సైన్ బై కాస్ రాసేసాం. నెక్స్ట్ 1 బై కాస్ అంటే సీకెంట్ ఎక్స్ హోల్ డిఎక్స్. ఇంటిగ్రల్ 0 టు పై సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ హోల్ డిఎక్స్. ఫస్ట్ నేను సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కి ఇంటిగ్రల్ ని అప్లై చేస్తున్నానండి. ఇంటిగ్రల్ ని కనుక అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ లో దానికి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు టాన్ ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ సీకెంట్ ఎక్స్ ప్లస్ చేయండి మైనస్ సీకెంట్ ఎక్స్ లిమిట్స్ 0 టు పై. ఇప్పుడు నేను లిమిట్స్ అనే వాటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. టాన్ పై మైనస్ సీకెంట్ పై అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసా. మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు టాన్ 0 మైనస్ సీకెంట్ 0 మైనస్ సీకెంట్ 0. టాన్ పై వాల్యూ 0 అండి. మైనస్ సీకెంట్ పై అంటే -1. మైనస్ ఆఫ్ టాన్ 0 వాల్యూ 0 మైనస్ సీకెంట్ 0 వాల్యూ 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 1 2. ఇది మొత్తం దేని వాల్యూ అండి? ఇంటిగ్రల్ 0 టు పై 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ అనే దాని వాల్యూ. అంటే ఇప్పుడు దీని ప్లేస్ లో నేను 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఇప్పుడు దీని ప్లేస్ లో నేను 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా.
ఇక్కడ 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2i ఈక్వల్ టు పై ఇంటూ పై మైనస్ ఈ వాల్యూ మొత్తం ప్లేస్ లో 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 2i ఈక్వల్ టు పై స్క్వేర్ అంటే పైతో మల్టిప్లై చేస్తున్నాం, పై స్క్వేర్ మైనస్ 2π. 2i అని ఉందండి, 2 అనేది ఐతో ఇంటూలో ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడ్ అవుతుంది. i ఈక్వల్ టు పై స్క్వేర్ బై 2, దీనికి డివైడ్ అయినప్పుడు ఆ 2 అనేవి క్యాన్సిల్ అవుతాయి, మైనస్ పై. హెన్స్ ప్రూవ్డ్. మనం ప్రూవ్ చేయమన్నది పై స్క్వేర్ బై 2 మైనస్ పై. ద నెక్స్ట్ వన్ ఈజ్ integral 0 to pi x into sin power 7x into cos power 6x dx. x into sin power 7x into cos power 6x dx. ఇచ్చిన ఇంటిగ్రేషన్ ని నేను i ఈక్వల్ టు అని తీసుకుంటున్నానండి. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi x into sin power 7x into cos power 6x dx. ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని నేను i ఈక్వల్ టు అని తీసుకున్నా, దీన్ని నేను ఈక్వేషన్ 1 గా రాశానండి, ఈక్వేషన్ 1 గా రాసా. ఇప్పుడు దీనికి నేను ఒక ప్రాపర్టీ అనే దాన్ని యూజ్ చేస్తున్నా. ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a మైనస్ x dx. నేను ఈ ప్రాపర్టీ అనే దాన్ని ఇచ్చిన క్వశ్చన్ కి నేను యూజ్ చేస్తున్నానండి. ఈ ప్రాపర్టీని కనుక దీనికి యూజ్ చేస్తే ఇంటిగ్రల్ 0 to pi x ప్లేస్ లో పై మైనస్ x ఇంటూ సైన్ పవర్ 7x ఇంటూ x ప్లేస్ లో పై మైనస్ x ఇంటూ కాస్ పవర్ 6 x ప్లేస్ లో పై మైనస్ x హోల్ dx. పై మైనస్ x ఇంటూ సైన్ పవర్ 7 x ప్లేస్ లో అగైన్ పై మైనస్ x కాస్ పవర్ 6 x ప్లేస్ లో అగైన్ పై మైనస్ 6. ఇంటిగ్రల్ 0 to పై మైనస్ x ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ x 180 మైనస్ థీటా సైన్ థీటా సైన్ పవర్ 7x ఇంటూ కాస్ అనేది నెగిటివ్ కానీ పవర్ లో ఈవెన్ నెంబర్ ఉందండి, నెగిటివ్ ను కూడా పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసినప్పుడు పాజిటివ్ గా చేంజ్ అవుతుంది. సో కాస్ పవర్ 6x dx పై మైనస్ x ఇంటూ సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x dx. ఈ సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x అనేది పైతో మల్టిప్లై అవుతుంది, అలాగే x తో కూడా మల్టిప్లై అవుతుందండి. ఈ 2 టర్మ్స్ తో కనుక మల్టిప్లై అయితే ఆ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై ఇంటూ సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x dx మైనస్ ఇంటిగ్రల్ 0 to x ఇంటూ సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x dx ఇంటిగ్రల్ 0 to x ఇంటూ సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x dx అన్నది మనం తీసుకున్న గివెన్ ఈక్వేషన్ అండి. అంటే i ఈక్వల్ టు అని తీసుకున్నాం. సో ఈ మొత్తం ప్లేస్ లో నేను i అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. i ఈక్వల్ టు పై అనేది కాన్స్టెంట్ ఫ్రంట్ కి రాసేసా. ఇంటిగ్రల్ 0 to సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x dx మైనస్ ఈ మొత్తం ప్లేస్ లో i అనే దాన్ని సబ్స్టిట్యూషన్ చేశానండి. ఆ మొత్తం ప్లేస్ లో i అనే దాన్ని సబ్స్టిట్యూషన్ చేసా. మైనస్ i ఇజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే ప్లస్ i అవుతుంది. i ప్లస్ i అంటే 2i పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x dx. ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఫస్ట్ నేను f of x గా తీసుకుంటున్నానండి. f of x గా తీసుకుంటున్నా. సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x f of x అనే ఫంక్షన్ ని నేను రాసా. ఇప్పుడు f of పై మైనస్ ఎక్స్ అనే ఫంక్షన్ కూడా f of x గా వస్తే అది ఈవెన్ ఫంక్షన్ అంటండి. అసలు ఏమొస్తుందో చూద్దాం. సైన్ పవర్ 7 పై మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ పవర్ 6
పై మైనస్ ఎక్స్ ఈ విధంగా రాసా. సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా సైన్ థీటానే. ఫంక్షన్ అనేది మనకి ఏమి చేంజ్ అవ్వదండి. సైన్ పవర్ 7x కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా పవర్ లో 6 అనేది ఉంది కాబట్టి అది పాజిటివ్ గా చేంజ్ అవుతుందండి. కాస్ పవర్ 6x. ఎఫ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నా కూడా నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షనే వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. 2i ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x dx. దీనికి మనకు ఒక ఫార్ములా ఉందండి. ఇంటిగ్రల్ 0 to 2a f of x dx ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఇంటిగ్రల్ 0 to 2a f of x dx ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఎప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము అంటే f of x అనేది గనక ఈవెన్ ఫంక్షన్ అయితే, f of x అనేది గనక ఈవెన్ ఫంక్షన్ అయితే మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. మనకి f of x అనేది ఈవెన్ ఫంక్షనే వచ్చింది కాబట్టి మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఈ ఫార్ములాని కనుక దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 2i ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ అంటే 2 పై ఇంటిగ్రల్ 0 to పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x dx. బోత్ సైడ్స్ 2 అనేది క్యాన్సిల్ అండి. బోత్ సైడ్స్ 2 అనేది క్యాన్సిల్. పై ఈక్వల్ టు i ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x dx. ఇంటిగ్రల్ 5/2 అండి. ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ పవర్ 7x ఇంటూ కాస్ పవర్ 6x dx. ఇది ఏ ఫామ్ లో ఉందంటే సైన్ పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఫామ్ లో ఉంది. వేర్ m ఈక్వల్ టు 7 n ఈక్వల్ టు 6. m ఈక్వల్ టు 7 n ఈక్వల్ టు 6. m ఈజ్ ఆడ్, n ఈజ్ ఈవెన్. m కనుక ఆడ్ అయ్యి n అనేది కనుక ఈవెన్ అయితే దీని యొక్క ఫార్ములా n మైనస్ 1 బై m ప్లస్ n మైనస్ 3 బై m ప్లస్ n మైనస్ 2 n మైనస్ 5 బై m ప్లస్ n మైనస్ 4 సో ఆన్ 1 బై m ప్లస్ 2 m మైనస్ 1 బై m ఇంటూ n minus 3 by m minus 2 so on 2/3. ఎప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము అంటే m అనేది కనుక ఆడ్ ఫంక్షన్ అయ్యి n అనేది కనుక ఈవెన్ నెంబర్ అయితే మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. మనకి m ఈక్వల్ టు 7 n ఈక్వల్ టు 6. నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే i ఈక్వల్ టు పై ఇంటూ n మైనస్ 1 అంటే 6 minus 1 5 by m plus n అంటే 13 ఇంటూ n minus 3 అంటే 3 by m plus n minus 2 13 minus 2 అంటే 11 అండి ఇంటూ n minus 5 6 minus 5 అంటే 1 by m plus n minus 4 13 minus 4 అంటే 9 ఇంటూ నెక్స్ట్ వచ్చే టర్మ్ అండి n మైనస్ 7 కానీ n వాల్యూ 6 అది నెగిటివ్ వస్తుంది కాబట్టి ఆ నెగిటివ్ టర్మ్స్ ని మనం తీసుకోవట్లేదండి. 1 by m plus 2 m అంటే 7 plus 2 అంటే 9 again 1 plus 9 m minus 1 by అంటే 6 by 7 m అంటే 7 నెక్స్ట్ m minus 3 అంటే 7 minus 3 4 by m minus 2 7 minus 2 5 నెక్స్ట్ దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వచ్చే టర్మ్ m minus 5 by m minus 4 m minus 5 అంటే 7 minus 5 2 by m minus 4 అంటే 7 minus 4 3. ఆల్రెడీ ఇక్కడ మనకు ఫార్ములాలో ఒక 2/3 ఉంది 2/3 పై ఇంటూ ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమన్నా జరుగుతాయేమో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ రిపీటెడ్ టర్మ్స్ ని క్యాన్సిల్ చేద్దాం.
5/13 ఇంటూ 3/11. ఇక్కడ 1/9 అనేది రిపీట్ అయిందండి. రిపీట్ అయిన టర్మ్ ని మనం తీసుకోం కాబట్టి 1/9 సింగిల్ టర్మ్. నెక్స్ట్ 6/7, 4/5, 2/3 అనేది కూడా రిపీట్ అయిందండి. రిపీట్ అయిన టర్మ్స్ ని మనం తీసుకోం. ఈ ఫార్ములాని యూజ్ చేసేటప్పుడు మనం ప్రీవియస్ క్లాస్ లోనే చెప్పుకున్నాం, మనం సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు మైనస్ టర్మ్స్ కనుక ఏమన్నా వస్తున్నట్లయితే ఆ మైనస్ టర్మ్స్ అనే వాటిని మనం తీసుకోమండి. ఆ మైనస్ టర్మ్స్ ని తీసుకోం. ఇన్ కేస్ జీరో అవుతున్నాయి, ఎక్కడైనా కేసెస్ లో జీరో అవుతున్నాయి అంటే ఆ కేసెస్ లో కూడా మనం జీరో టర్మ్ ని తీసుకోం. మనం ఎక్కడైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అదే టర్మ్ కనుక రిపీట్ అవుతుంది, రిపీట్ అవుతే ఆ రిపీట్ అయిన టర్మ్ ను కూడా మనం తీసుకోం. 2 టైమ్స్ కనుక రిపీట్ అయితే మనం సింగిల్ టైమే తీసుకుంటామండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ జరిగితే క్యాన్సిల్ చేద్దాం. 3 క్యాన్సిల్, 5 క్యాన్సిల్. ఇక్కడ 3 టేబుల్ 2 టైమ్స్, 9 లో 3 టైమ్స్. న్యూమరేటర్ లో 1 into 2 2, 2 into 4 8, 8 into 2 16, 16 into pi 16 pi by 7 into 3 21, 21 into 11 అంటే 231 అండి. 231 into 13, 231 into 13, 3 9 6 1 3 2 3 0 0 3 3003 అనేది వచ్చింది. సో 3003. దిస్ ఈస్ ద సొల్యూషన్ అండి. ద నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 0 to pi x into sin x by 1 plus cos square x dx. ఇచ్చిన ఇంటిగ్రేషన్ ఫంక్షన్ ఏదైనా కూడా మనం i ఈక్వల్ టు అని తీసుకుంటామండి. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi x sin x by 1 plus cos square x dx. 1 plus cos square x dx. దీన్ని నేను ఈక్వేషన్ 1 గా తీసుకున్నానండి. ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. f of a minus x dx. నేను ఈ ప్రాపర్టీ అనేదాన్ని నేను క్వశ్చన్ కి అప్లై చేస్తున్నా, నాకు ఇచ్చిన ఇంటిగ్రేషన్ కి అప్లై చేస్తున్నానండి. దీన్ని కనుక అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to pi a మైనస్ x అంటే ఏ ప్లేస్ లో ఇక్కడ పై అనేది ఉంది, pi minus x into sin of pi minus x by 1 plus cos square pi minus x dx. ఇక్కడ sin of 180 minus theta అంటే sin theta నే sin x ఇంటూ కాస్ స్క్వేర్ పై మైనస్ ఎక్స్, కాస్ స్క్వేర్ పై మైనస్ ఎక్స్. ఇది ఒకవేళ నెగిటివ్ ఫంక్షన్ అయినా కూడానండి పవర్ లో స్క్వేర్ అనేది ఉంది కాబట్టి అది పాజిటివ్ గా చేంజ్ అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi పై మైనస్ ఎక్స్ ఇంటూ sin x by 1 plus cos square x dx. 1 plus cos square x dx. ఇక్కడ sin x అనే దాన్ని నేను పైతో మల్టిప్లై చేస్తున్నా, అలాగే x తో కూడా మల్టిప్లై చేస్తున్నా. i ఈక్వల్ టు ఫస్ట్ నేను పైతో మల్టిప్లై చేస్తే పై అనేది కాన్స్టెంట్ అండి, ఫ్రంట్ రాసేసుకున్నా. ఇంటిగ్రల్ 0 to pi sin x by 1 plus cos square x dx. నెక్స్ట్ నేను x తో మల్టిప్లై చేస్తున్నా, మైనస్ కాబట్టి మైనస్ ఇంటిగ్రల్ 0 to pi x sin x by 1 plus cos square x dx. 1 plus cos square x dx. నాకు గివెన్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ 0 to pi x sin x by 1 plus cos square x dx అండి. దీన్నే నేను అక్కడ i గా తీసుకున్నా, i ఈక్వల్ టు అని తీసుకున్నానండి. ఇప్పుడు నేను దీని ప్లేస్ లో i అనే దాన్ని రీప్లేస్ చేసేస్తున్నాను. i ఈక్వల్ టు pi ఇంటిగ్రల్ 0 to pi sin x by 1 plus cos square x dx మైనస్ ఈ మొత్తం ప్లేస్ లో నేను i అనే దాన్ని రీప్లేస్ చేస్తున్నానండి. ఈ మైనస్ i అనేది ఇజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే ప్లస్ i అవుతుంది. i ప్లస్ i 2i, i ప్లస్ i 2i, పై ఇంటూ
ఇంటిగ్రల్ 0 to pi sin x by 1 plus cos square x dx 1 plus cos square x dx. ఇప్పుడు నేను cos x ని t అని తీసుకుంటానండి సబ్స్టిట్యూషన్. 2i ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi sin x by 1 plus cos square x dx. sin ముందు sin x ముందు నాకు sin అనేది ప్లస్ ఉందండి. ఆ ప్లస్ నే నేను మైనస్ ఆఫ్ మైనస్ గా రాస్తున్నా. అంటే ఇక్కడ ఒక మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్, దాని ముందున్న ప్లస్ సైన్ నే నేను మైనస్ ఇంటూ మైనస్ గా చేంజ్ చేశా. పుట్ నేను సబ్స్టిట్యూషన్ ఏమని తీసుకుంటానంటే cos x ఈక్వల్ టు t అని తీసుకుంటానండి. cos x కి డెరివేటివ్ మైనస్ sin x. ఆ మైనస్ sin x రావడం కోసం మాత్రమే నేను ఆ ప్లస్ ని మైనస్ ఆఫ్ మైనస్ గా చేంజ్ చేశా. మైనస్ sin x dx ఈక్వల్ టు dt. ఇప్పుడు మైనస్ sin x dx ప్లేస్ లో dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. 2i ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ 0 to pi మైనస్ పై మైనస్ sin x dx ప్లేస్ లో dt అంటే 1 by 1 plus t square dt. 1 by 1 plus t square dt. 2i ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx అంటే tan ఇన్వర్స్ x అండి. ఇంటిగ్రల్ 1 by 1 plus t square dt అంటే tan ఇన్వర్స్ ఆఫ్ t. tan ఇన్వర్స్ ఆఫ్ t. t అంటే ఏదైతే సబ్స్టిట్యూషన్ 0 to pi, t అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని అదే ప్లేస్ లో రీప్లేస్ చేసేస్తున్నా. పై ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే cos x. లిమిట్స్ 0 to pi. టూ ఐ ఈక్వల్ టు మైనస్ పై ఇంటూ ఇక్కడ ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన tan ఇన్వర్స్ ఆఫ్ cos పై. tan ఇన్వర్స్ ఆఫ్ cos పై మైనస్ నేను లోయర్ లిమిట్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ cos 0. tan ఇన్వర్స్ ఆఫ్ cos 0. 2i ఈక్వల్ టు మైనస్ పై ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ cos పై అంటే cos 180 అండి. cos 180 వాల్యూ -1 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ -1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ cos 0 వాల్యూ 1. సో 1. 2i ఈక్వల్ టు మైనస్ పై ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 1 అని -1 అని మైనస్ tan π/4 గా రాసుకోవచ్చు అండి. అంటే tan π/4 వాల్యూ 1, అది -1 కాబట్టి మైనస్ tan π/4 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అని tan π/4 గా రాసుకోవచ్చు. సో నేను tan π/4 గా రాసా. ఇక్కడ tan ఇన్వర్స్ క్యాన్సిల్ అండి. tan ఇన్వర్స్ క్యాన్సిల్. 2i ఈక్వల్ టు మైనస్ పై ఇంటూ ఇక్కడ మైనస్ π/4 మైనస్ π/4 అంటే మైనస్ 2π/4. ఈ 2 4 లో 2 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. i ఈక్వల్ టు మైనస్ పై మైనస్ π/2. రెండింటిని మల్టిప్లై చేస్తే 2i ఈక్వల్ టు పై స్క్వేర్ బై 2. దిస్ ఇంప్లైస్ ఈ 2 ను కూడా క్రాస్ మల్టిప్లై చేస్తాం. i ఈక్వల్ టు పై స్క్వేర్ బై 4. దిస్ ఈజ్ ద సొల్యూషన్. రిమైనింగ్ సమ్స్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ.